బాల్కొండ నియోజకవర్గంలో వరి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ ప్రక్రియ మొదలు కాకపోవడంతో అన్నదాతలు కళ్ళాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఈ సమస్యపై స్పందించిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రభుత్వ విఫల విధానాలను ఎండగట్టారు. నియోజకవర్గంలో ఇష్టారీతిన క్వింటాకు 7 నుండి 10 కిలోల వరకు తరుగు తీస్తూ రైతులను నట్టేటా ముంచుతున్నారని మల్లికార్జున్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో కనిపించే ఎమ్మెల్యే ఇప్పుడు రైతులు ఆపదలో ఉంటే ఎక్కడికి వెళ్లారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలేశారని విమర్శించారు. వారం రోజుల్లో వడ్లు కొనకపోతే గ్రామాన అధికార పార్టీ నాయకులను అడ్డుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మీకు తెలియదు ఏముందన్న పరిస్థితి రైతులు ఎట్లుందో ఇక్కడ చూస్తున్నాము. ఎండాకాలం పూట రైతులు కళ్ళాల పొట్టండి పడుకుంటున్నారు, అక్కడనే ఉంటున్నారు, అక్కడనే బతున్నారు. పరిస్థితి ఎండలు, వడదెబ్బలు, రోగాలు, దరిద్రం ఉంది తెలంగాణ మొత్తం. ఏ కళ్ళాలో చూసినా ఇప్పటివరకు ఒక్క గింజ కూడా లేవలేదు, అక్కడనే పడున్నది. రైతు అధ్యక్షుడు వచ్చిండు మా నిజామాబాద్ జిల్లా, తిరిగినాం ఇప్పుడు కళ్ళాల పొంట. పరిస్థితి రైతులు చెప్తే ఈరోజు కాంగ్రెస్ నాయకులు వస్తే కొట్టేటట్టున్నారు పరిస్థితి. ఇప్పటి వరకు ఒక గింజ లేపలేదు. ప్రభుత్వం ఈ ధాన్య సేకరణపై దృష్టి కూడా సారించలే. ఇంకా ఇప్పటివరకు ఏమైంది అని అడిగితే లారీలు లేవంటున్నారు. లారీలు వస్తేనేమో అమాలీలు లేరంటున్నారు. అమాలీలు వస్తేనేమో సంచులు లేవంటున్నారు. అన్నీ ఉండి ఫైనల్గా లారీ ఎక్కిచ్చి రైతుగా అయిపోయిందిగా పోయిందిగా మన రైస్ మిల్కి పోయింది అనుకునే టైంకి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు. కార్తా క్వింటాల్కి 10 కేజీలు తీస్తాము, 12 కేజీలు తీస్తాము అని చెప్పి మాట్లాడుతుండ్రు. రైతును బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తాడు రైతుగా? దిక్కులేక గింతసేపు పడుకొని తెలుతో నుండి ఇప్పుడు దాన్ని తరలించినాక ఇప్పుడు దాన్ని ఇంకా తెప్పించుకొని నెత్తి కొట్టుకుంటాడా? దిక్కులేక ఒప్పుకుంటున్నాడు. ఎకరంకి నాకు తెలిసి 20,000 నుంచి 20,000 వరకు నష్టపోతున్నాడు రైతు. దీని గురించి ఎవరు పట్టించుకునే నాదులు లేడు. లోకల్ ఎమ్మెల్యే దిక్కు లేడు, కాంగ్రెస్ నాయకులు దిక్కు లేరు. చెప్పుకుంటేందుకు మాత్రం పెద్ద పెద్ద చైర్మన్లు ఉన్నారు, అందరు ఉన్నారు. మన జిల్లాకు సంబంధించి వాళ్ళ అగ్రికల్చర్కి సంబంధించి సలహాదారు కూడా మన జిల్లానే పోచాని శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఏం చేస్తుండో అర్థమవుతలేదు. వాళ్ళ అసంతృప్తులు ఇదే నడుస్తుంది కానీ రైతుల గురించి ఒక్కసారి ఆలోచించే పరిస్థితి లేరు. ఇక దూరపు మాట, ఈరోజు ఇంకా ఏసంగి పంట వచ్చింది, సన్న బియ్యాలు వేసుకుంటారు. వాళ్ళకు కూడా బోనస్ ఇవ్వాలి, సన్న బియ్యాలకు బోనస్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికి బోనస్ గురించి ఊసు లేదు, పలుకు లేదు. దొడ్డు పిల్లలైతే ఎవరు తరలిస్తారో కూడా తెలియదు. ఇక మొక్కల గురించి అయితే మొన్న మొక్కల కోతలైనాయి. ఇప్పటివరకు కూడా కొన్ని దగ్గర మొక్కలు ఇంకా అట్లే రోడ్ల మీద ఎండబెడుతున్నారు. తరలిచ్చిన వాళ్ళకి ఇప్పటికి కూడా అకౌంట్లో పైసలు పడలేదు. ఇంకా ఇది ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. లేకపోతే అతి త్వరగా ఇంకో 1 రోజులు టైం ఇస్తున్నాము. 1 రోజుల్లో రెక్టిఫై చేసుకుంటారా ప్రభుత్వం రెక్టిఫై చేసుకున్నట్టు. లేకపోతే మా అధ్యక్షుడు చెప్పిన మాట ప్రకారం రేపటికెళ్ళి మన ఆందోళన కార్యక్రమాలు బీజేపీ తరఫున చేపడతాము. ఈరోజు ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాము, రైతుల తరఫున నిలబడతామని చెప్పి చెప్పుకుంటూ ఇంకో చివరిగా చెప్తున్నా, రైతులు దయచేసి నిరాశపడవద్దు, మీరు నిస్పృహ నిరాశకు లోన్ కావద్దు. మీ తరఫున బీజేపీ పార్టీ ఉంటుంది, తప్పకుండా పోరాటం చేస్తాము. ప్రభుత్వం తలకాయలు వంచన్నా కానీ మీకు వచ్చే హక్కు మీకు తీసుకొస్తామని చెప్పి చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై శ్రీరామ్.